Go to your place. Next. Go to your place. గుడ్లు గుడ్లు ఉండాలి కనిచే మనిషికి సీరియస్గా చూడాలా రా. అందరూ నవ్వేది అట్లా చేసి నాకు కోపం వస్తుంది. నవ్వకూడదు ఈ సబ్జెక్ట్లో. సీరియస్గా ఉండాలా. గో టు యువర్ ప్లేస్. నెక్స్ట్. Go to your place. Next. Hey, చేతులు కింద పెట్టుకో. స్టడీ. Go to your place. Next. అబ్బాయి ఓ ఎవరెవరు వచ్చేలా వస్తారు, మీకు కూడా అవకాశం ఉంటుంది. నవ్వకూడదు. Serious face. Go to your place. Next. Silent. మాట్లాడకూడదు ఇట్లాంటి సందర్భంలో. ఆఖరికి లీడర్ కూడా. పిల్లలంటే మాట్లాడచ్చు, లీడర్ మాట్లాడకూడదు. Seriousness face. Go to your place. Hey, silent. 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 అంతా ఎవరు ప్లేస్లో ఉండాలా. కళ్ళు ఎందుకు కళ్ళు మూసుకున్నాడు? ఏమి ధ్యానం చేస్తాడా లేకపోతే దేవుడిని ఏమన్నా పిల్లలు నమ్ముకుంటారా? రాసాయన చదువు చెప్పించుకునేకి ఏంటివన్నీ అట్లా సీట్లు చింపి 10వ తరగతిలో పాస్ అయితే అట్లా చేతుని సీట్లు చింపిస్తే చాలా సమయం నేను రాసేస్తానని ఏమన్నా అట్లా 10th తోటి ప్లాన్ గీసినాడా? శుభ్రంగా ఉండాలి. జాతిని శుభాన్ని చూసుకోవడమే మన ముఖ్యం. Silent your place. Go to your place. యా సార్. అట్లా పోయేటప్పుడు 3 అడుగులు, అటు నుంచి ఆటికి సెల్యూట్ కొట్టేటప్పుడు 1 అడుగు. 3 3 1 7 చూసుకోండి. ఏమన్నా చెప్తావేమో చెప్పు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని అడుగులు వేసినామంటే ముందే చూసుకోండి మీకు ఎన్ని అడుగులు పడతారో. ఇటు నుంచి మీ లీడర్ సార్ దగ్గరికి పోయేకి ఎన్ని అడుగులు పడతారో మీరు చూసుకోండి.
చూసుకోండి. మీకు పెద్దగా పడవు కాబట్టి మీరు ఇట్లా పెడతారు వీటికి. సంతోషం, నీ ఇష్టం వచ్చినట్లు చేయకూడదు సంతోషం. ఇక్కడ ఎందుకు ట్రైనింగ్ ఇస్తాను? చేతులు పైకి ఎత్తేది కదిలేదు ఎందుకు? అర్థమైంది కదా? 3 అడుగులు. ఈ స్టెప్ మీరు ఇట్లా కొడుతున్నాడు. ఇట్లా ఇట్లా కాదు, ఇట్లా 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 ముందర వచ్చి ఇట్లా పైకి ఎత్తాలా. ఏది అందరు ఒకసారి చేయండి. ఫస్ట్ నేను ఆర్డర్ వైజ్ చెప్తాను, నువ్వు చేయరా. అట్లా కాదు, ఇట్లా ఇట్లా నువ్వు చేయి. నువ్వు చేయి. ఏ ఆడిపోవే. ఏ ఆడా. నువ్వు ఏమి ధ్యానం అనుకున్నా? మీ ఇష్టం వచ్చినట్లు అడిగేది అనుకుంటువా? నువ్వురా. ఏ గౌతమ్ నువ్వు సారం లేదు కదా ఒకనికి కూడా. ఒకసారి నువ్వు చేయరా సంతోషం. చెయ్యి, అక్కడి నుంచి రాబో. నువ్వు బిర్యానీ నువ్వుకో. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. అట్లే నీకు రావాలా. వెరీ గుడ్. స్టాప్. సీరియస్గా చూడు ఒకసారి ఎట్లుంటుంది. సీరియస్ అంటే ఎట్లా పెట్టాలి ముఖము? సీరియస్ అంటే ఎప్పుడు నవ్వు ఉండకూడదు, కామెడీ చేయకూడదు, జోకులు చెప్పకూడదు. ఇంత సీరియస్గా ఉండాలి, అప్పుడు మంచి విద్యార్థి అవుతాడు. ఈ అబ్బాయి అల్లరి చేయడు, ఎవరిని కూడా మాట్లాడాడు, క్రమశిక్షణగా ఉంటాడు, చాలా సీరియస్గా బాగా చూస్తాడు. ఇంత మంచి అబ్బాయి ఎక్కడ దొరకడు అనేలాగా ఉండాలి. ఇప్పుడు క్రమశిక్షణ అంటే ఈ అబ్బాయిని చూసే నేర్చుకోవాలనిపించాలి. ఒక్కసారి సెల్లిట్ కొట్టు, గట్టిగా ఆడే కొట్టు. సెల్లిట్ కొట్టు. ఎట్లా కొడతావు సెల్లిట్? నవ్వునాడు మళ్ళా. కోపం, సీరియస్. వచ్చేయి. నెక్స్ట్ గమన్. గమన్. నెక్స్ట్ గమన్. సీరియస్గా, కోపంగా. కోపం, సీరియస్. నవ్వకూడదు. నవ్వినోడిని మాత్రం కొడతా. ఇప్పుడు నేర్చుకునేటప్పుడు నవ్వకూడదు, జోకులు వేయకూడదు. క్రమశిక్షణగా నేర్చుకోవాలి. గమనలాగా ఉండాలి. సీరియస్నెస్ ఫేస్లో ఉండాలి. సీరియస్గానే మనం నేర్చుకోవాలి. అనుకున్నది సాధించాలంటే ఫేస్లో సీరియస్నెస్ ఉండాలి. గుడ్ బాయ్. వెరీ గుడ్. గో టు యువర్ గమన్. చెప్పండి. ఇంకోటి చెప్తా. మీరు ఇట్లా ఒకటి కొట్టాలి. ఇది కరెక్ట్. ఇట్లా వచ్చి ఒకటి కొట్టి ఇట్లా తిరిగి మళ్ళీ ఇంకోటి కొట్టాలి. మీరు ఒకటే కొడుతున్నారు. ఇట్లా వచ్చి ఇట్లా తిరిగి ఇట్లా కొడతారు. అట్లా కాదు. ఫస్ట్ ఇట్లా కొట్టి ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా కొట్టి మళ్ళీ పోల్లా. అట్లా. నెక్స్ట్ నరసింహ. అబ్బాయి సీరియస్ ఉండాల, ముఖము కోపంగా రావాలా. అదే నరసింహ. గుడ్ బాయ్. నరసింహకు అవకాశం ఇస్తే ఇప్పుడు కోపంగా చూసినాడు, బాగా పద్ధతిగా ఉన్నాడు కాబట్టి అది. సీరియస్నెస్ చూపించు. సీరియస్నెస్. నవ్వకూడదు, అవసరం లేదు మనకు. నవ్వుతో పనేముంది? ఒక మంచి పని నేర్చుకుంటున్నాం, ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుంటున్నాం. గొప్ప విషయం తెలుసుకునేటప్పుడు నవ్వకూడదు. సీరియస్నెస్. సీరియస్. సీరియస్. నవ్వకూడదు. ఇది కామెడీ ఆట కాదు, ఒక గొప్ప విద్యను నేర్చుకోగలుగుతున్నాం. సీరియస్. నవ్వు రాకూడదు. గో టు యువర్ ప్లేస్. నెక్స్ట్ రిషి. ఫాస్ట్. ఎంత కోపంగా ఉండాలో ఒక్కసారి చూపి. ఎవరి శబ్దాలు వినపడవు మనకి, ఎవరి మాటలు వినపడవు.
మన పని మనం చేస్తున్నాం, సాధిస్తున్నాం. స్టార్ట్ ఋషి, స్టార్ట్. ఎవరన్నా నవ్వితే మాత్రం శిక్ష వేస్తాను. ముందరున్న 2 పండ్లు పీకేసి సైలెంట్. లీడర్ మాట్లాడకూడదు. సీరియస్. ఎట్లుండాలా సీరియస్? వస్తారు ఫేస్లో చూపించాలా? ఫేస్. సీరియస్ కొద్దిసేపు ఆడే ఉండు. సీరియస్ ఎట్లుంటుందో చూద్దాం. నీ సీరియస్నెస్ నేను గమనించాలి. నువ్వు కామెడీ చేసేవాడివా, జోకులు వేసేవాడివా, సీరియస్గా ఉండేవాడివా? ఎట్లా ఉండాలా మనిషి? భయంకరంగా ఉండాలా, ముఖము భయంకరంగా ఉండాలా, సీరియస్గా ఉండాలా ముఖము. చెప్పు. విద్యార్థి లక్షణాలు నాలాగా ఉండాలి. నన్ను చూసి మారాలి. ప్రతి ఒక్కరు నన్ను ఫాలో కావాలి. నా గొప్పతనం అందరూ తెలుసుకోవాలి. నేను ఒక మంచి గొప్ప విద్యార్థిని. సెల్యూట్ కొట్టు ఒకసారి గట్టిగా, భూమి ఎదరాలి. సెల్యూట్. మరొకసారి. గుడ్. గో టు యువర్ ప్లేస్ ఋషి. ఋషికి అందరూ క్లాప్స్ కొట్టండి. బాగా చేసినాడు కాబట్టి. ఏయ్ రామా, సీరియస్. ఎట్లైనా చేయని, కొద్దిసేపు అవకాశం ఇద్దాం పిల్లలకి. ఎవరు ఎట్లా చేస్తారు తప్పు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు వాళ్ళ ఇష్టం. ఫాస్ట్గా అయిపోవాలి. పిల్లలు చాలామంది ఉన్నారు. నెక్స్ట్. సీరియస్ కోపం చూపించోళ్ళ ముఖంలో సీరియస్నెస్ ఉండాలా. ఇంకా 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 దా కమా. అది వెరీ గుడ్. సీరియస్నెస్. నవ్వకూడదు. నవ్వడం మహా తప్పు. ఈ సబ్జెక్ట్లో నవ్వేది అంత మంచిది కాదు కాబట్టి. సీరియస్నెస్. ఒక్కసారి సెల్యూట్ కొట్టు. గో టు యువర్ ప్లేస్. నెక్స్ట్. సీరియస్నెస్. నవ్వు ఉంది. కొడితే నవ్వు పోతుంది. కొట్టల్లా. నువ్వు బాగా నీ పద్ధతిగా ఈ శిక్షణ నేర్చుకుంటావా? ఈ శిక్ష గుడ్. గుడ్ గుడ్. గో టు యువర్ ప్లేస్. మామూలుగా రా. సెల్యూట్ కొట్టు ఫాస్ట్గా. సీరియస్. గుడ్. సెల్యూట్ ఒకసారి. గో టు యువర్ ప్లేస్. నెక్స్ట్. ఫాస్ట్గా రావాలి. సీరియస్నెస్. నవ్వకూడదు. తప్పు. నవ్వడం తప్పు. మనము ఒక సబ్జెక్టు నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా నవ్వకూడదు. నేర్చుకునేటప్పుడు చాలా సీరియస్గా గంభీరంగా ఉండాలి. ముఖం ఎలా ఉండాలి? గంభీరంగా చెప్పు. గంభీరంగా. కళ్ళు ఎలా ఉండాలి? సూటిగా. గంభీరంగా ఉండాలి. ఒక్కసారి సెల్యూట్ కొట్టు. గో టు యువర్ ప్లేస్. నెక్స్ట్. ఫాస్ట్. స్పీడ్ అయిపోలా. ఈ అబ్బాయిలో గంభీరత్వం బాగుంటుంది. కళ్ళు బాగా చూపిస్తాడు. ఈ అబ్బాయిని చూసి మారాలి అందరూ. సీరియస్గా చూడు. సీరియస్నెస్. ముఖం ఎలా ఉండాలి? గంభీరంగా. గట్టిగా. ఎలా ఉండాలి ముఖము? గంభీరంగా. గట్టిగా చెప్పు.
ఎలా ఉండాలి? ఫాస్ట్ కొట్టు సెల్యూట్. గుడ్. గో టు యువర్ ప్లేస్. స్టాండ్ అప్ యువర్ అప్. ఎందుకు పనుకున్నారు? తొందరగా ఎవరెవరి ప్లేస్లో. నెక్స్ట్ ఫాస్ట్. చాలా మంది ఉన్నారు. సీరియస్ ఉండాలా, గంభీరంగా ఉండాలా ముఖము, గంభీరత్వం, గంభీరంగా. గొట్టు మళ్ళరా ఎనికిరా, చెయ్యి. బా గంభీరంగా చూపించాల ముఖం నా కాడ. సెల్యూట్ కొట్టేటప్పుడు ఇప్పుడు సెల్యూట్. ముఖం ఎలా ఉండాలి? గంభీరంగా. ఎలా ఉండాలి ముఖము? నా కళ్ళు చూడు తెలుస్తుంది నా ముఖం గంభీరంగా ఎలా ఉందో. ఫాస్ట్ కమాన్ సెల్యూట్ కొట్టే. ఇంకా గో టు యువర్ ప్లేస్. నెక్స్ట్ స్పీడ్గా. ముఖం ఎలా పెట్టాలి? గంభీరంగా. గా బి రంగా గంభీరంగా. కమా సైలెంట్ కొంతమంది చెప్పు. సీరియస్గా చెప్పు. ట్యూషన్ ఇది. అందరూ ఎవరు కదలకూడదని చెప్పినాను కదా. రెడ్డి లైట్లు వేయించండి బయట. లైట్లు అయిపోయి ఫాస్ట్గా. ముఖం ఎలా ఉండాలి? గా బి రంగా గంభీరంగా. గుడ్. సెల్యూట్ కొట్టు. గో టు యువర్ ప్లేస్. నెక్స్ట్ లైట్లు వేసినారా? ఆడ వంట రూమ్ దగ్గర లైట్ అయ్యి. ఏమి మీరు విద్యార్థి లక్షణాలు కన్నా ఉన్నాయా? విద్యార్థి లక్షణాలు ఆ లైట్ అయిపోయా. రెడ్డి లైట్లు వేయించు. చెప్పేది ఎంతసేపు ఒక శశాంకు తప్ప ఎవరు వినడం లేదు. ఎంత పద్ధతిగా ఉన్నాడు, కదలకుండా మెదలుకోకుండా. సత్య కూడా అంతే. అసలు చెయ్యి కూడా కదిలేడు సత్య. అసలు గంభీర ముఖంలో ఎలా ఉండాలో కోపంగా చూడండి ఒకసారి చూపిస్తా. వెరీ గుడ్. గుడ్ బాయ్. గుడ్. ఇది కూడా ఒక ఎక్సర్సైజే. ఇలా కాలు ఆడిస్తున్నాడు అబ్బాయి. ఇది కూడా మంచి లక్షణమే. చేతులు కాళ్ళు అలా ఆడించినందువలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కాబట్టి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఆ నేర్చుకున్న విద్యను ఇలా చేయాలి. ఈ లైన్ సెల్యూట్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ కమా లేదా చెయ్యి. ముఖం సీరియస్ పెట్టు. గంభీరంగా ఎలా ఉంటుంది చూడు. నా ముఖం చూడు. గంభీరంగా ఎలా ఉండాలి ముఖము? గంభీరంగా. గుడ్. కమాన్ స్టార్ట్. సెల్యూట్ స్టార్ట్ చేయి. నేర్చుకో. నేర్చుకో. పదా. అల్లరి చేస్తే నేను సార్ చూపిస్తా. అల్లరి చేయకూడదు. ఎలా ఉండాలి ముఖం? గంభీరంగా. అబ్బాయి బాగా చేస్తున్నాడు. వెరీ గుడ్. సాయిలాగా అందరూ నేర్చుకోండి. అందరూ మారండి. మనిషి ఎలా ఉండాలి ముఖము? రా. సత్తిరెడ్డి జిందాబాద్.
ముఖం ఎలా ఉండాలి? గంభీరంగా. ఓకే. గంభీరంగా. గంభీరంగా. ఎలా ఉండాలి? గంభీరంగా. సెల్యూట్ కొట్టు. నవ్వకూడదు, తప్పు తప్పు. ఇది శిక్షణ తీసుకుంటా అండి. ఇది సీరియస్గా ఉండాల ఫేస్. ముఖం ఎలా ఉండాలి? గంభీరంగా. గుడ్. ముఖం ఎలా ఉండాలి? గంభీరంగా. థియేటర్ గా గంభీరంగా. పక్కన వెళ్ళిపో. వద్దులే సారీ. ఎలా ఉండాలి ముఖము? గంభీరంగా. రా. ముఖము ఎలా ఉండాలి? గంభీరంగా. గో టు యువర్ ప్లేస్. హే కమాన్. ముఖం ఎలా ఉండాలి? గంభీరంగా. ముఖం ఎలా ఉండాలి? గంభీరంగా. ముఖం ఎలా ఉండాలి? గంభీరంగా. ఒక్కసారి నా పేరు చూడు, అలాగే నువ్వు కూడా అంటావు. ఎలా ఉండాలి ముఖము? గంభీరంగా. గో టు యువర్ ప్లేస్. అలాగే ఉండండి. నేను చెప్పేంత వరకు చేయొద్దు సెల్యూట్. క్రమశిక్షణగా అందరూ పద్ధతిగా నిలబడినారా లేరా? అందరూ స్టాండ్గా నిలబడినట్లే ఉన్నారు. మంచి పిల్లోళ్ళు. చెప్పినట్లే వింటున్నారు. ఒక్కరు కూడా కూర్చోలేదు, ఒక్కరు కూడా రగ్గు దాటిపోలేదు. సాయి అట్లాంటి అబ్బాయే పోలేదు ఎక్కడికి. కానీ సాయి అంత మంచోడు. అటువంటి సాయి లాగా మనం కూడా క్రమశిక్షణ తీసుకోవాలి. ఈ అబ్బాయి పాప మీద పని మీద వెళ్ళినాడు పద్ధతిగా చూడు. పని మీద పోయి వచ్చిన వెంటనే సెల్యూట్ కొట్టాడు. అలానే ఉండాలి విద్యార్థులు. మంచి లక్షణాలతో కనపడాలి. ఈ అబ్బాయికి పాపము మెడ నొప్పి ఉన్నందువలన ఇక్కడే సెల్యూట్ చేయాల్సిన పని వస్తుంది. రేపు పద్ధతిగా చేస్తాడు. రేపు బాగా అయిపోతుంది కాబట్టి ఒక మెడ నొప్పి తగ్గిన వెంటనే చేస్తాడంట. అందుకే అక్కడే చేసినాడు పాపము. మంచి అబ్బాయి. ఇప్పుడు ఎవరు చేయలేదు. కమాన్ స్టార్ట్. ముఖం ఎలా ఉండాలి? గంభీరంగా. ఎలా? గంభీరంగా. గో. మధ్యలో మాటలు వినపడకూడదు. కమాన్. వెనకాల ఎగురుతాడు సార్. ముఖం ఎలా ఉండాలి? గంభీరంగా. ఎలా ఉండాలి? గంభీరంగా. గుడ్. కమాన్. ఏయ్ ముఖం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? గంభీరంగా. ఎవరు మాదిరిగా ఉండాలి? ఋషిలాగా. ఋషిలాగా. ఎవరు మంచి పిల్లలు హాస్టల్లో? ఋషి. అందరికంటే ఎక్కువ అన్నం తినేది ఎవరు? మంచి పిల్లలు. ఋషి. అందరికంటే బాగా చదివేది ఎవరు? ఋషి. అందరికంటే బాగా ఆడుకునేది ఎవరు? ఋషి. ఆటల్లో ఫస్ట్, ఋషి. తిండిలో ఫస్ట్, ఋషి. మంచి పిల్లల్లో రస్ట్. ఎవరు ఫస్ట్? ఋషి. గుడ్. గట్టిగా నవ్వితే కొడతా నేను. ముఖం ఎలా ఉండాలి? గంభీరంగా. గట్టిగా. కళ్ళు చూపించు. కళ్ళు. గంభీరంగా. కమాన్ స్టార్ట్. మంచి పిల్లలు కదలరు, మెదలరు, అలాగే నిలబడి ఉంటారు. ఎవ్వరు కూడా శబ్దం చేయరు. ముఖం ఎలా ఉండాలి? నా ముఖం చూడు. నా ముఖం చూడు. చూడు సీరియస్గా. నన్ను సీరియస్గా చూస్తే నేను నీ ముఖంలో గంభీరత్వం కనబడుతుంది. కమాన్. ఎలా ఉండాలి ముఖం? గంభీరంగా. ఎలా ఉండాలి? గంభీరంగా. గుడ్. కమాన్.
లీడర్ ఎట్లా చేస్తాడో చూడండి, ఎంత స్పీడ్గా చేస్తాడు, ఎంత శబ్దం వచ్చేలా చేస్తాడు, కదలకుండా ఉంటాడు. ముఖం ఎలా ఉండాలి? గంభీరంగా. ఎలా? గంభీరంగా. గుడ్.